ఇప్పుడు 2 చేసినా 2 ఇట్లా రాలేదు, కష్టపడి వేస్ట్ కదా. దాన్ని మీకు ఎప్పుడు స్టోరీ అడిగినప్పుడు అది వాడుకుంటే అయిపోతుంది. ఇంకోటి ఎంఆర్ఓ ఉన్నాడు మనవాడు ఇప్పుడే రోడ్డు అన్నాడు, ఇంకా రోడ్డు పోసుకుని అవునా? సరే మీరేదో అండి రిజల్ట్ తీసుకోవాలి కరెక్ట్. 1 year అవుతుంది కదా, 1 year అవుతుంది 6 months దసరాకి 1 year మొత్తం 10 నిమిషాలు వస్తాను. గుట్టకాను అయిపోయింది. దానికి సంబంధం లేదు అసలు. అట్లా జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి వారికి మరియు ఈ చెరువును మనం పునరుద్ధరించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడున్న గుర్రపు ఇక్కడ మేలు జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన నీటిని సంరక్షిస్తానని, పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భూమి మనదే, దీనిని సంరక్షించుకునే బాధ్యత మనది. వరల్డ్ వాటర్ డే, సో టు హైలైట్ చేయడానికి దీనికి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ప్రతి జిల్లాలో అవుతుంది. ఇది బేసికలీ ఏంటంటే ఒక వాటర్ ప్లెడ్జ్ లాగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము మేమందరం కి ఉన్న వాటర్ రిసోర్సెస్ని ప్రిజర్వ్ చేస్తామని. దానికి అడిషనల్గా ఆల్రెడీ మేము ఉర్సు లేక్కి మల్టిపుల్ టైమ్స్ వీ హ్యావ్ కమ్ హియర్. కార్పొరేటర్స్ అందరూ మేము డిస్కస్ చేసి వాట్ వీఆర్ ప్రపోజింగ్ ఏంటంటే వరంగల్లో ఒక 3-4 లేక్స్ ఇంక్లూడింగ్ ఉర్సు లేక్ తీసుకొని వాటిని వాటర్ స్పోర్ట్స్ అంటే మోర్ ఆఫ్ పొల్యూటింగ్ యాక్టివిటీ కాకుండా జిమ్ లాగా, వాటర్ జిమ్స్ లాగా వీ విల్ పుట్టప్ అని చెప్పి, వేర్ ఎక్సర్సైజ్ అవుతుంది, ఇన్కమ్ జనరేషన్ అవుతుంది. ఎస్పెషలీ ఉర్స్ లేక్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లేక్. ఇక్కడ వాటర్ ప్లస్ రాక్స్, టెంపుల్, ఇలాంటి లేక్స్ ఐ థింక్ చాలా తక్కువ. ఐ డోంట్ నో తెలంగాణలో ఉన్నాయో లేదో కూడా ఇలాంటి లేక్ ఇంకోటి. బట్ వరంగల్ సైడ్ నుంచి అయితే ఆర్ రిజల్యూషన్ ఇస్ దట్ మా లేక్స్ని ప్రొటెక్ట్ చేసుకొని వాటి చుట్టూరు కమ్యూనిటీ యాక్టివిటీ బిల్డ్ చేయడానికి వీ హ్యావ్ అ ప్రపోజల్. సో అంటే యూజువల్ స్టఫ్, బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్ ఓపెన్ చేయొద్దు, షవర్ చేసుకునేటప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ టర్న్ ఇట్ ఆఫ్ వెన్ యూర్ సోపింగ్ యువర్ సెల్ఫ్. స్టాండర్డ్ రూల్స్ అన్నీ ఉన్నాయి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ వాటర్ని, ఎస్పెషలీ సమ్మర్ వస్తుంది, ఈవెన్ దో ఈసారి మనకి చాలా నీళ్ళు ఉన్నాయి, వీఆర్ వెరీ లక్కీ, అయినా సరే కష్టం అవుతుంది. సో ప్రతి మనిషి వాళ్ళ కాంట్రిబ్యూషన్తో వాటర్ సేఫ్గా ఉండి రీసైకిల్ చేయగలిగినవి, కిచెన్ వేస్ట్ గార్డెన్లో వాడటం, లేకపోతే కిచెన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ బాత్రూంలో వాడటం, ఇట్లాంటివన్నీ చేయగలిగితే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు ద